హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ట్రిప్కి స్టార్ట్ అయిపోయాం. యాజ్ యూజువల్గా లాస్ట్ మూమెంట్లోనే స్టేషన్కి వచ్చినాం, అందుకే పరుగులు తీస్తూ ఉన్నాం. ఎక్కిన వెంటనే ఒక 20-30 నిమిషాల లోపలే అన్న ఇక్కడ అడవుల్లోకి తీసుకుపోయినాడు. ఊరికే సైలెంట్గా కూర్చొని కూర్చున్నాం. వాళ్ళ మధ్యాహ్నం 12 o'clockకి అనంతపూర్లో ఎక్కాం. రేపు పొద్దున్న 6 o'clock 7 o'clock అంటే ట్రైన్ పోతాం. యాక్చువల్లీ రేపు ప్లాన్ అంతా ఏమంటే రేపు ఓన్లీ పద్మనాభ స్వామి గుడి చూసేసుకొని అండ్ దెన్ వీల్ గో టు వర్క్ అలా అనుకున్నాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. కొద్దిసేపు ప్రశాంతంగా ఉందాం అనేంత లోపలే ఈయన స్టార్ట్ చేసేసాడు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ట్రైన్ లో కేరళ మలేషియా ట్రైన్ లో వద్దాం. వీడియో ఇస్తాడు సన్నగా. ఇది కామెడీ కాదు, సీరియస్ ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయింది. నీ ట్రైన్ ఓకేనా? అంత ట్రైన్ ఓకే, నేను ఒకటే అబ్జెక్షన్ చెప్పాను. అంత మాట కార్ ఎక్కినప్పుడు సీట్ కనుక్కొని రీల్ చేసిన నెక్స్ట్ టైం మన కార్ ఎక్కువ భయం అంటారా? చెప్పేది మన ట్రైన్ పోతాము. రేపు నుంచి మీ కార్ కానీ నా కార్ ఎక్కలా కనపడి ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. మాట్లాడుకోవటాలు లేవు. నాకు అర్థం కాలేదు సార్. ప్రాంక్ గాన్ రాంగ్ దేవా బాబు. సైలెంట్ హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ బాను. ఇప్పుడైతే మనం కొల్లం దాటినాం. నెక్స్ట్ వార్కలా స్టేషన్ వస్తుంది. నౌ వీఆర్ ఇన్ వార్కలా. చూసారా రెయిన్ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండే దానికంటే ఎక్కువే ఉంది. బాగానే మీకు కనిపించట్లేదు కానీ పడిపోతుంది. అదేంటో మరి కేరళ ఎంటర్ అవ్వగానే ఏదో తెలియని ఆనందం, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా? మేము చూడండి సెల్ఫీ స్టిక్ దొరకగానే ఎట్లా పడితే అట్లా తీసుకున్నాం. మీరు ఎప్పుడన్నా చూసినారా? కేరళ మొత్తం ఈ టెంకాయ చెట్లే ఉంటాయి. అందుకనే వాళ్ళు ప్రతి దాంట్లో కొబ్బరి నూనె వేసి చేస్తారు. అబ్బా ఎట్లా తింటారో ఏమో. మేమైతే ట్రైన్ రూమ్లో దిగేసాం కానీ ట్రైన్ 30 నిమిషాలు డిలే. ఆ స్టేషన్ ఏంద్రా బాబు అంత పెద్దగా ఉంది. ఎక్కడ దిగాలో ఎక్కడెక్కాలో ఫుల్ ఇబ్బంది అయిపోయింది. కుర్రాళ్ళం కదా, వ్లాగులు రీల్స్ చేయాలని ఫుల్ ఉత్సాహం ఉంటుంది. మనమైతే త్రివేంద్రం రోడ్ల పైన విహారయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా రూమ్కి పోవడానికి 150 meters ఉందంట. మేము తీసుకుంటే రూమ్ స్టేషన్ పక్కనే అంట భయ్యా, కాబట్టి పెద్ద లేట్ ఏం కాలే. ఫాస్ట్గా వెళ్ళేసాం, రెడీ అయిపోయాం, టపీ అని బయటకు వచ్చేసాం. ఇప్పుడు పంచెలు కట్టుకున్నాం ఆన్ అవర్ వే టు టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కానీ వర్షాల వల్ల వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో. మేము మాత్రం సేఫ్ సైడ్కి నేను దేవా పోయేసి రెయిన్ కోట్లు కొనుక్కున్నాం. వీఆర్ ఆన్ సేఫ్ సైడ్. ఫైనల్ గా మీరు మా ఫ్రెండ్స్ ఒక 3 members మాత్రం ఆటోలో పోయినారు. మేము మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. హెల్త్ ఈజ్ వెల్త్ అది ఇది అంటా అనుకున్నారా భయ్య? అంత సీన్ లేదు, ఆటోలు బుక్ కాలేదు భయ్య, అంతే. మేమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో. పిక్స్ అయితే ఎక్కువ తీయలేదు భయ్య, వర్షం వస్తుంది కదా, అందుకే చాలా సేఫ్గా ఫోన్లు లోపల పెట్టేసాం. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది.
మా స్ట్రీట్ పైలట్స్ అందరూ పొద్దున్న 10:30 లోపలే బయట ఒకసారి తింటాం, ఇంట్లో ఒకసారి తింటాం, అట్లుంటుంది మనతోని. కానీ ఇక్కడ 11:30 అయినా కూడా పొట్టులోకి ఏం పడలేదు, ఏందిరా బాబు అని పరిగెత్తుకుంటా పక్కన ఏదో టిఫిన్ షాప్ ఉందంటే పోయి 2 దోశలు, 4 ప్లేట్ పూరీలు, తర్వాత 4 టీలు, తర్వాత లాస్ట్లో బనానా సమోసా అంట తినేసినాం. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము రూమ్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం. బాబీ, దర్శనం ఎలా అనిపించింది? దర్శనం అయితే చాలా బాగుంది. మేము ఫ్రీ దర్శనమే వెళ్ళాం. లైక్ లిటరల్లీ 1 అవరే పట్టింది. అండ్ ముందర హోటల్ కూడా బాగుండేది. నా పేరు అది వేరే మసి ఏదో టిఫిన్స్ చాలా బాగుండే. పెడతాడు వాడు, చెప్పుకోకుండా వాడే వేసినాడు. 14 రూపాయలు ఎక్స్ట్రా దొబ్బినాడు వాడు. 15 రూపాయలు ఊరికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీళ్ళు చూడడం భయ్య నన్ను 4 సార్లు అడిగినారు, నేను వద్దు అన్న. ఇప్పుడు మన బాబీ భయ్య దగ్గరకు వచ్చి ఏదో చెప్తా ఉన్నారు, అది చూపిస్తాం ఇది చూపిస్తాం అని. కానీ మనోడు తెలియదు హిందీలో ఏదో ఇచ్చి పడేశాడు, ఆయన ఇంకా అడగల. తొందరగా రెడీగా అంటారా, బీచ్ పోదాం రా మా అని చెప్తే ఈ నాయలు చూడండి ఊరికే కొట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు ఇదో తలనొప్పి మాకు అసలు. హలో గైస్, వీఆర్ నౌ హెడింగ్ టు షణ్ముగం బీచ్. ఇప్పుడే మేము ఒక పెద్ద కష్టం నుంచి బయటపడినాం. చాలా పెద్దది. 15,000 ఆఫ్ అవర్ అమౌంట్ గాట్ బ్లాక్. 15,000 గాట్ ఇంట్లో వాళ్ళు చూస్తారని వాడు చెప్పొద్దు అంటున్నాడు, కానీ నేను చెప్పాల్సి వస్తుంది. రోడ్స్ మాత్రం చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి ఇక్కడ. మేమైతే అర్టిగా బుక్ చేసుకున్నాం. విచ్ బీచ్ ఈస్ బెటర్ హియర్, షణ్ముగం ఆర్ కోవలం? కోవలం ఈస్ బెస్ట్. షణ్ముగం డ్రైవర్ అన్న పాపం సైలెంట్ గా ఇంట్రోవర్ట్ లా ఉన్నాడని ఇంకా మేము మాత్రం ఆయన కారులో పాటలు పెట్టుకొని ఫుల్ ఎగురుతా ఉన్నాం. మాకంటే వరస్ట్ పీపుల్ ఎవరు ఉండరు. 15 నిమిషాల ముందర 15,000 పోగొట్టుకొని కానీ ఆన్ ద ఫ్లోర్ బేబీ అని ఎగురుతా ఉన్నాం మేము. అట్లుంటది మనతోని. మంత్లీ హౌ మచ్ విల్ గెట్? lakhs వితౌట్ డీజిల్ విత్ డీజిల్ మొత్తం అంతా సేవింగ్స్ 25,000. ఏమి తేజస్సు బిడ్డ. ఎవరన్నా ఊ అంటాడా? రవి లాంటి గుడ్ బై తప్ప. బీచే కనపడలేదు. నౌ వి ఆర్ అట్ షణ్ముగం బీచ్. ఇప్పుడే వచ్చాం. ఇక్కడైతే షణ్ముగం బీచ్ లో వేవ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ వేవ్స్. ఇప్పుడే చూపిస్తాం మీకు. అసలు ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఉంటాయి అనుకున్నాం కానీ వి థాట్ ఆఫ్ ఎంజాయింగ్ ఇన్ బీచ్. ఆ వ్యూస్ చూడు బొమ్మరిది, అసలు దగ్గరికి పోయినామంటే ఏం లేదు, కళ్ళు మూగు తెరిచేంత లోపల ఐఎమ్ అండర్ వాటర్ ప్లీజ్ మీ గాయస్ అని అంటామేమో మనం కూడా. ఎప్పుడైనా కానీ బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వస్తువుల్ని మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బీచ్ చూసారు కదా, ఈ బీచ్తో మనం అయితే ఏం చేసుకోలేము. ఓన్లీ హోప్ ఆన్ బీచెస్ ఇస్ ఫ్రమ్ టుమారో. రేపు ఒకవేళ వార్కాలలో ఏమన్నా కొంచెం మంచిగా ఉంటే, ఈరోజు జరిగిండే నెగిటివ్స్ అన్నింటినీ రేపు ఓన్లీ హోప్ ఈస్ వార్కాలా విల్ కవర్. ఈ బీచ్లో ఫుడ్ బాగా ఫేమస్ అన్నారు గురు, అందుకే మేము పొట్ట మొత్తం ఖాళీగా పెట్టుకొని మళ్ళీ వచ్చినాం. చూస్తే అన్ని షాపులు క్లోజే, మళ్ళీ బిస్కెట్ అయిపోయినాం. ఆ వేవ్స్ అంత బాగా వస్తున్నాం చూసి అస్సలు ఆగలేకపోయినాం అయ్యా. అందుకే 2 రీల్స్ 4 ఫోటోలు దిగినాం. మీరే చూడండి. వచ్చి 1/2 అవర్ అయింది. మేము కొన్ని మంచి రీల్స్ చేసినాం, మంచి ఫొటోస్ తీసుకున్నాం. మంచిగా కాదు తెలీదు, ఇంకా చేస్తున్నారు, రీల్స్ తీసుకుంటున్నారు. ఓకే, చాలా బాగుంది బీచ్ అయితే. ఏమంటే వేవ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఫైనలీ మనం అయితే ఇప్పుడు షణ్ముగం బీచ్ అయిపోగొట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హోటల్ బిస్మి. చాలా ఫేమస్ హోటల్ అంటే, వెళ్ళేసి తినేసి మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. హెవీ కాలు ఒక్కసారి బయట పెడితే చాలు ఫుల్ వర్షాలు స్వామి. అస్సలు మేము ఆ టైంలో ట్రిప్ పోయినాం చూడు, పెద్ద సాహసం అనే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్. బాబీ, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబీ బీచ్లో? బీచ్ అయితే చాలా బాగుంది. మమ్మల్ని అంత లోపల కవర్ చేయలేదు కానీ అలో చేసిన అయితే సూపర్ ఉంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మామూలుగా చేసిన బీచ్ అనుకో, కాకపోతే అలలు మాత్రం చాలా హెవీ ఉన్నాయి.
క్లైమేట్ కూడా కొంచెం డార్క్గా ఉంటుంది, మన స్కేరీ ఉంది. ఐ లైక్ ది ఎక్స్పీరియన్స్. వి హ్యాడ్ ఫన్, యాక్చువల్లీ వి హ్యాడ్ ఫన్. వి హ్యాడ్ ఫన్. ఫుడ్ అయితే తొందరగా వచ్చేసింది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం లేదు భయ్య, రీజనబులే. మరి లేట్ ఎందుకు, మొదలెడదామా? లూలు మాల్ కోసం కోటి విద్యలు ఏమేమో ఎదుగుతున్నాం, అందరినీ అడుగుతున్నాం, కానీ లూలు మాల్కి దారి దొరకట్లేదు. అట్లా ఆటో ఇద్దామంటే కూడా ఆటోలు కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్లీ కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడడానికి. కొంచెం మంచిగా హెల్ప్ చేశారు. ఈసారి అయితే డబ్బులు చేద్దామని బస్ ఎక్కినాం భయ్య. వాడైతే ఇచ్చినామా లేదా అని ఊరంతా తిప్పుతున్నాడు. సర్లే అని కూర్చున్నాం. ఫైనలీ చాలా చేపటి తర్వాత మనమైతే లూలు మాల్కి వచ్చాం. ఏడైతే లూలు మాల్. లూలు మాల్ అయితే ఇదే ఫ్రెండ్స్. నేనైతే బయట నుంచి చూసినప్పుడు ఏముందిలే, మామూలు మన బెంగళూరులో ఉన్నట్టు ఏదో మాల్లో ఉంటుంది అనుకుని లోపలికి వచ్చిన. కానీ ఒక్కసారి వచ్చినాక తిరిగేది మొదలు పెడితే అబ్బా, ఒక ఫుల్ ప్లేట్ బిర్యానీ తినేసి నువ్వు తిరగడం మొదలు పెడితే మొత్తం తిరిగేది అయిపోయింది. లోపల దెబ్బకి డైజెస్ట్ అయిపోద్ది, అంత పెద్ద ఉంది. తిరుగుతూ ఉన్నట్లల్లా వస్తూనే ఉన్నాయి. ఏంది స్వామి ఇంత పెద్ద ఉంది ఇది అస్సలు. ఇంకా నా వల్ల కాక ఫుడ్ జోన్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తీసుకొని కూర్చున్నా. ఐస్ క్రీమ్ తినుకుంటా ఏదో ఆలోచించుకుంటూ అట్లా పైకి చూసిన. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఈ అక్క చూడండి, చేతికి 2 తాళ్ళు కట్టుకొని చక్కర్లు కొడతనే ఉంది. నైస్రా. ఇప్పుడైతే లూలు మాల్ చూడడం అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. రేపు పొద్దున్న ప్లాన్, రేపు పొద్దుంది. బాగా అలసిపోయినాం. వి జస్ట్ నీడ్ సమ్ గుడ్ స్లీప్. ఫుడ్ కూడా తినేసినాం మంచిగా, పోయి పడుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, భాను ప్రకాష్. రూమ్కి వెళ్ళాక ఇలా ముచ్చట్లు కొద్దిసేపు వేసుకొని పడుకున్నాం ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్ బాయ్.